నాన్న అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. రామన్నపేట ప్రాంతంలో ఎవరూ లేని అభాగ్యురాలై నిలువ నీడే లేక ఒంటరై బ్రతుకు జీవనాన్ని ఇదిగో ఇలా గడుపుతోంది. ఈ అమ్మ పేరు మంజుల. తనకు ఎవరూ లేరని చెబుతోంది. కనికరించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ మతిలేని తల్లికి ఆశ్రయాన్ని కల్పించాలని సంకల్పించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యస్థలానికి తీసుకువచ్చారు. అమ్మ వేషధారణ అతి దీనాతి దీనంగా కనిపిస్తోంది. ఈ తల్లి ఆరోగ్యాన్ని పరీక్షించటానికై వైద్యురాలి వద్దకు పంపించారు. బీపీ చెక్ చేసిన తర్వాత వైద్యురాలు అడిగిన దానికి సమాధానమిచ్చింది. తగిన మందులు రాసి బరువును తూచి మందు బిళ్లలు అమ్మ చేతికి ఇచ్చి మింగించే ప్రయత్నం చేశారు. కాని మందు బిళ్లలు కూడా వేసుకోలేని స్థితిలో ఉండగా ఈ తల్లి చేత ఆశ్రమ సేవకురాలి సాయంతో మింగింపజేశారు. ఆకలితో ఉన్న ఈ తల్లికి కడుపు నిండా అన్నం పెట్టాలని ప్లేటు నిండా భోజనం పెట్టారు. ముద్ద కూడా మింగలేకపోవటంతో సేవకురాలి కన్న కూతురికి తినిపించే విధంగా ఈ మతిలేని తల్లికి తానే తల్లి గోరుముద్దలుగా తినిపించింది. మనిషికి మనిషే ఈ లోకంలో సాయం చేసే చేయుత, మనుషుల్లోన దేవుని రూపాన కొలువై ఉంది మానవత. ఆ తరువాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి ఈ తల్లిని సిద్ధపరిచారు. జుట్టును కత్తిరించి కేశ ఖండన గావించారు. మంచి మనసు ఉన్న మనిషవుతాడు, స్వచ్ఛమైన సేవకు తోడవుతాడు. దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి పుణ్యలింగేశ్వరుని చెంతకు నడిపించారు. ఎంతో మౌన వేదన అమ్మ గుండెల్లోనే దాగి ఉంది. మౌనంగానే గంట మోగించింది. నుదిటిన శివనామాన్ని అద్దించుకుంది. మౌనంగానే తలూపి అర్చకునకు సమాధానం చెప్పింది. ఓం శ్రీ మహాగోత్రోభవస్య. గోత్రం ఎరికేనా చెప్పు. వెలంగోత్రోభవస్య పేరు చెప్పు. మంజుల నామధేయస్య. ఇంకా మీ వాళ్ళ పేరు ఎరికేనా? మీ వాళ్ళ పేరు చెప్పు. అనురాధ నామధేయస్య. లింగరాజ్ మోహన్ నామధేయస్య. సేవకురాలి సాయంతో గంగాధరునిపై జలాభిషేకం చేసింది. కన్నోళ్ళు కట్టుకున్నోడు లేరయ్యా, ఇక అన్నీ నీవే శివయ్యా అంటూ స్వామి వారిని తాకి ముద్దాడింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకుడు స్వామికి హారతిని సమర్పించిన తరువాత ఈ అమ్మకు హారతి చూపగా కళ్లకు అద్దుకుంది. ఓం నమో నమ. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. అర్చకుడు అక్షింతలు జల్లి శటగోపంతో శివాశిస్సులను అందింపజేశాడు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. తన మౌనం వీడి మాట్లాడే విధంగా సేవకురాలు ఎన్నో మాటలు చెబుతూ వైద్యశాలకు నడిపించింది. ఆరోగ్య పరిస్థితిని మరలా చెక్ చేశారు.
మంచి మనసు ఉన్న మనిషవుతాడు, స్వచ్ఛమైన సేవకు తోడవుతాడు. భోజనశాలకు తీసుకువెళ్లిన ఆ సేవకురాలే మరలా భోజనాన్ని కలిపి ముద్దలుగా చేసి తినిపించింది. కెడుబువ్వ నోచుకొని డొక్కలు ఎండిన జీవులని అక్కున చేర్చుకుంది అమ్మ నాదుల పుణ్యక్షేత్రం. ఇంతటి భాగ్యం ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఇదిగో ఈ తల్లికే దక్కింది. పునర్జన్మను ప్రసాదించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి బ్రతుకులను మార్చే బాధ్యతను మనపై ఉంచాడు. బాధ్యత వహించే మానవ దేవుళ్లమై కదలివచ్చి ఇలాంటి బిడ్డలకు ఒక్కపూట అన్నదానం చేద్దాం. స్వామివారు అందించే అష్టైశ్వర్యాలను సమృద్ధిగా పొందుకుందాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.